హలో హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఐఎమ్ ఫైన్. ఏంటని చూస్తున్నారా ఫ్రెండ్స్, వైజాగ్లో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అమ్మవారిని దర్శించుకొని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామండి. అమ్మవారు ఎలా వెలిసారు అని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసిన వాళ్ళు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, వెంటనే నా నోటిఫికేషన్ అనేది మీకు చేరుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మ అంటే కోరిన వరాలు ఇచ్చే చల్లని తల్లి అండి ఈ అమ్మవారు. వైజాగ్ వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా కొలుసుకుంటారండి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా భావిస్తారనమాట. అంటే వాళ్ళు ఏది కొనుక్కున్నా ముందుగా అమ్మవారిని చూపిస్తారనమాట. చీర కానీ నగలు ఏమి కొనుక్కున్నా అమ్మవారిని చూపించి అప్పుడు వాళ్ళు ధరిస్తారనమాట. అంటే ఏదైనా మన భావం ముఖ్యమండి. అంటే ఇప్పుడు మనం కూడా ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా కొనుక్కుంటే నగ చీర ఏదైనా మనం కూడా మన ఇంటి దేవతలు కానీ మన కుల దేవతలు కానీ మన ఇష్ట దేవతలని మనం చూపిస్తాం కదా. అలా ఇప్పుడు అమ్మవారు ఎలా వెలిసారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. పూర్వం విశాఖ నగరాన్ని పాలించే రాజులు అమ్మవారిని వైశాఖ ఈశ్వరి అనే పేరుతో కొలుసుకునేవాళ్ళంట. వీరితో పాటు కళింగ రాజులు కూడా వైశాఖ ఈశ్వరి అనే అమ్మవారిని కొలుసుకునేవాళ్ళు. ఒకనాడు దండయాత్రకి శత్రురాజులు ఈ రాజ్యంపై దాడి చేయడానికి వచ్చినప్పుడు విగ్రహాలతో పాటు ధ్వంసం చేస్తున్నప్పుడు కళింగ రాజులు వారి ఇలవేల్పుగా కొలుచుకునే వైశాఖ ఈశ్వర విగ్రహాన్ని శత్రురాజుల బారిన పడకుండా ఉండడం కోసము అమ్మవారి విగ్రహాన్ని అక్కడే ఉన్న బావిలోకి వేశారంట. ఆ సమయంలో అమ్మవారిని ఎడమ చేయి వామహస్తం ఇరిగిపోయిందని చెప్తారు. కొంతకాలం తర్వాత అమ్మవారిని ఒక భక్తురాల కళలో కనిపించి అమ్మవారే భక్తురాల కళలో కనిపించి నేను కనక మహాలక్ష్మిని, నేను ఈ బావిలోన ఉన్నాను, నన్ను బయటికి తీసుకురమ్మని ఆ అమ్మ చెప్పగా అప్పుడు ఆ భక్తురాలు అమ్మ చెప్పిన ప్రకారము బావి దగ్గరికి వెళ్ళి చూడగా బావిలో నుంచి కాంతులు కనబడేసరికి అప్పుడు భక్తురాలు ఇది కల కాదు నిజమని అమ్మవారే స్వయంగా నాకు ఆజ్ఞాపించారు అని అక్కడ 1912లో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం నడి రోడ్డు మీద 4 రోడ్ల సెంటర్లోనే ఉండేది. ప్రజలంతా ఎంతో భక్తితో కొలుచుకునేవాళ్ళు. వారి చుట్టుప్రక్కల ఇరుకిరుకు సందులతోనే ఉండేదనమాట. 1917లో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు రోడ్లు వెడల్పు చేయడం కోసమని అక్కడ నుంచి విగ్రహము కొంత దూరం పెట్టడం జరిగిందనమాట. అప్పుడు ఆ ప్రాంతం వాళ్ళంతా ప్లేగు వ్యాధి వ్యాపించి ఆ ప్లేగు వ్యాధితో అనేక మంది మరణించగా అక్కడ ప్రజలంతా అమ్మవారి విగ్రహం మూలస్థానం నుండి తీయడం వల్ల ఇలా జరిగిందని ప్రజలంతా భావించి మళ్ళీ అమ్మవారి విగ్రహము యథాస్థానానికి తీసుకొని వచ్చి ప్రతిష్టాపించారనమాట. అప్పుడు కొద్ది రోజుల్లో ప్లేగు వ్యాధి తగ్గుముఖం పెట్టడం ప్రజలంతా అమ్మవారిని ఇలవేల్పుగా కొలుచుకునే వాళ్ళు కదా. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మహిమే అని చెబుతుంటారనమాట. అంతటా మహిమ గల ఈ అమ్మవారు ఈ ఆలయం గోపురం అంటూ ఉండదండి. అమ్మవారి విగ్రహము ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు గోపురం ప్రయత్నిస్తే అన్నిసార్లు విఫలమయ్యేదంట. అప్పుడు గోపురం కట్టడం అమ్మవారికి ఇష్టం లేదని తెలుసుకొని బహిరంగంగానే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారనమాట. చుట్టూ గ్రిల్స్ ఉంటాయి కానీ అమ్మవారి పైకప్పు మాత్రం ఉండదండి, ఓపెన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు పూజారని కూడా ఎవరు ఉండరు అనమాట. మనమే స్వయంగా పూజ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పాలు అభిషేకం కానీ పసుపు కుంకుమ చీర ఏమైనా చూపించాలంటే మన చేతులతోనే సమర్పించడం ఒక అదృష్టమే కదండి. ఇలా మార్గశిర లక్షవారాలంతా ఇలాగే జనాలు అయితే రష్గా ఉంటారండి. నేనంటే కార్తీక మాసం ఎండింగ్లో మార్గశిర మాసం వస్తుంది కదండి, స్టార్టింగ్ డే నేను వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే కార్తీక మాసం అంతా మనము నీసేం తినకుండా ఉంటాం కదా, అలాగే అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చని నేను నెక్స్ట్ డే వెళ్ళిపోయాను అనమాట. పాడ్యం తర్వాత పూల పాడ్యం తర్వాత రోజు ఇంకా శ్రావణ మాసం కూడా ఇలాగే ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి అనమాట. పాల అభిషేకాలు కుంకుమర్చనలు ఇంకా అష్టోత్తరం అన్నీ అవుతుంటాయండి. అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందన్నమాట. మరి మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. మీకోసమే ఈ వీడియో అనమాట. అసలు మొబైల్తో ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీయనివ్వరు, మీకు చూపించాలనే నా ఆతృత. ఇంకా మనం ప్రశాంతంగా దర్శించుకోవాలి కానీ మరి మీకు చూపించాలి కదా, అందుకోసం అనేసి కష్టపడి అలా వీడియో తీసాను వాళ్ళకి తెలియకుండా. వీళ్ళందరూ విష్ణు సహస్ర
ఓకే ఫ్రెండ్స్, మరి లేకపోతే ఈ వీడియోస్ తీయకపోతే మీరు కూడా చూడరు కదా, మరి మీకు చూపించడం కోసమని ఇదంతాను, లేదంటే నేను తీయకపోయిందను. నెక్స్ట్ అయితే ఇక్కడ సేవా కార్యక్రమం కూడా ఉంటుందండి. అన్ని టెంపుల్స్లో ఎలా అయితే ఉంటాయో తిరుపతిలో అమ్మవారి సేవ కూడా మనం చేసుకోవచ్చు. ఎవరైనా చేయాలంటే, అంటే తెలియని వాళ్ళ కోసం ఎవరైనా ఉంటారు కదా, అందుకోసం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా సేవ కోసం వెళ్తుంటారనమాట. ఆ రోజు అనుకోకుండా వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ఉన్నారండి. ఇక్కడ మెరూన్ సారీలో ఒక ఆమె ఉంటారు కదా అమ్మవారి దగ్గర, ఆవిడ మా ఫ్రెండ్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్నగారు అనమాట వీళ్ళిద్దరూ. వాళ్ళతో కూడా అలా పిక్స్ తీసుకున్నమాట, తెలిసిన వాళ్ళు కదా, అలా తీసుకున్నామన్నమాట. నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుందండి. మళ్ళీ మీరు కూడా మంచిగా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో అంతా మీకోసం అనమాట. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. జై కనక మహాలక్ష్మి దేవికి జై. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.